వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. హీరోయిన్ జాన్వీ కపూర్ ఆసుపత్రిలో చేరింది. ఆమె తీసుకున్న ఆహారం కల్తీ కావడంతో జాన్వీ అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. ఇక దీంతో వెంటనే ఆమెను ముంబైలోని ఒక ఆసుపత్రికి తరలించినట్టుగా కూడా జాన్వీ తండ్రి బోనీ కపూర్ అయితే తెలిపారు. ఇక ప్రస్తుతం జాన్వీకి చికిత్స అందిస్తున్నట్టుగా ఆయన అయితే తెలిపారు. అయితే జాన్వీ ఆరోగ్య పరిస్థితి చాలా నిలకడగా ఉందని సమాచారం. చెన్నై నుంచి రాగానే 2 రోజుల్లో జాన్వీ కపూర్ని డిశ్చార్జ్ చేయనున్నారట. ఇటీవలే ఆమె చెన్నై వెళ్లి వచ్చినట్టు సమాచారం. ఇక కెరియర్ విషయానికి వస్తే చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది జాన్వీ కపూర్. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన మిస్టర్ అండ్ మిసెస్ మహి కూడా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే 50 కోట్లకి పైగా వసూలు సాధించి సత్తా చాటింది. మరోవైపు దేవరా చిత్రంతో ఆమె టాలీవుడ్ ఎంట్రీ కూడా ఇస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తంగం పాత్రలో నటిస్తోంది జాన్వీ. ఇప్పటికే రిలీజ్ అయిన ఆమె ఫస్ట్ లుక్ బాగా వైరల్ అయింది. ఈ చిత్రాన్ని కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నారు. మొత్తం 2 భాగాలుగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. మొదటి పార్ట్ సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ఇక దీంతో పాటు రామ్ చరణ్ తరువాతి ప్రాజెక్ట్ RC16లో కూడా జాన్వీని హీరోయిన్ గా నటిస్తోంది. ఆ విషయం మనకు తెలిసిందే. ఇక బుచ్చిబాబు ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఇక ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న బుచ్చిబాబుకి ఇది రెండో సినిమా కావడం విశేషం. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో జాన్వీ పాత్ర చాలా అద్భుతంగా ఉంటుందని టాక్ అయితే ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం మరో 2 నెలల్లోనే సెట్స్ పైకి కూడా వెళ్ళనుంది. ఇదే కాకుండా బాలీవుడ్ లో కూడా పలు ప్రాజెక్టులు జాన్వీ చేతిలో ఉన్నాయని తెలుస్తోంది. శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జాన్వీ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. మరీ ముఖ్యంగా గ్లామరస్ పాత్రలతో పాటు నటనకి స్కోప్ ఉన్న క్యారెక్టర్లు కూడా చేస్తూ ఆడియన్స్ ను ఫిదా చేస్తోంది. ఇక దేవరా రిలీజ్ తర్వాత టాలీవుడ్ లో కూడా జాన్వీ బిజీ అయ్యే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇక ఇప్పటి వరకు తెలుగులో ఒక్క సినిమా కూడా చేయకపోయినా జాన్వీకి సూపర్ క్రేజ్ ఉందనే చెప్పాలి. సోషల్ మీడియాలో ఆమె పెట్టే ఫోటోలు, వీడియోలకి తెలుగు ఆడియన్స్ అందరు కూడా తెగ కామెంట్లు పెడుతూ ఉంటారు. For more updates, subscribe to Vibrant.